ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల మల్లికార్జునరావు గ్రీవెన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేశారు. ఈ వేదికలో నియోజకవర్గ ప్రజలు, తెలుగుదేశం కార్యకర్తలు వినతులు, ఫిర్యాదులు, అభ్యర్థనలు దగ్గర స్వీకరించడం, ప్రతి సమస్యకు తగిన పరిష్కారం కోసం వాటికి సంబంధించిన అధికారులతో మాట్లాడి ప్రతి సమస్య తీరే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు పట్నాల రాంపండు, పరిమి రవికుమార్, కొరెల శ్రీధర్, గురుజు సూరిబాబు, పద్మనాభన్ మురళి, సబ్బిని విసు కృష్ణమోహన్, దాట్ల జగన్నాథరాజు, ముప్పిడి రమేష్, ఏరుబండి సతీష్, ముత్యాల శ్రీనివాస్, కళ్యాణం రామచంద్రరావు, మొండం లీల, దళై తిరుమలరావు, భోజంకి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశానుసారం ఈరోజు తాడేపల్లిగూడెం భాగ్యలక్ష్మిపేటలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్ ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. దీని నిమిత్తం ఒక 50 అప్లికేషన్లు రావడం జరిగింది. సంబంధిత అధికారులకి అప్లికేషన్లు అన్నీ కూడా పంపించి ఆన్లైన్ చేయించడం, అలాగే ఎవరైనా రేషన్ కార్డుల కోసం వస్తే వెంటనే వాటిని పరిష్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రజలంతా ఒక్క విషయాన్ని గమనించండి. ఎందుకంటే అందరూ ఇళ్ల స్థలాలకి దరఖాస్తులు పెడుతున్నారు. అయితే ప్రభుత్వ భూములు ఇక్కడ అందుబాటులో లేవు. అందులో ఒకవేళ తీసుకోవాలన్నా ప్రభుత్వ స్థలం ఇస్తారు, కానీ అది ఎక్కడైనా ప్రైవేట్ స్థలాన్ని కొనాలంటే ఇక్కడికి దగ్గరలో ఎక్కడా లేవు. కనీసం 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈవేళ టిట్కో హౌస్లు కొన్ని మిగిలిపోయి ఉన్న పరిస్థితులు ఉన్నాయి. 25,000 కడితే సింగిల్ బెడ్రూమ్, 50,000 కడితే డబుల్ బెడ్రూమ్. అలాగే నెలసరి ఒక సింగిల్ బెడ్రూమ్కి అయితే 3,000, డబుల్ బెడ్రూమ్కి అయితే 4,000 బ్యాంకు వాయిదాలు చెల్లించాలి. ఆ రకంగా కడితే కొన్నాళ్ళకి పోయిన తర్వాత మీకు హౌసు హ్యాండ్ ఓవర్ అవుతుంది. చాలా చక్కగా నిర్మాణం చేసింది ఎల్ఎన్టీ సంస్థ. టిట్కో ఇళ్ళు ఒక్కసారి ఈ స్థలం కోసం పెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా ఆ టిట్కో ఇళ్ళని పరిశీలించండి, వచ్చి అప్లికేషన్ పెట్టుకోండి. తప్పనిసరిగా వారికి ఇల్లు ఇప్పించే, ఆ టిట్కో ఇల్లు ఇప్పించే ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే దాదాపుగా 5,500 ఇళ్ళు అక్కడ ఉన్నాయి. అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, అలాగే వాటర్కి ఏ విధమైన ఇబ్బంది లేదు. అక్కడ అన్ని రకాల దుకాణాలు కూడా ఈవేళ వచ్చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ గుర్తించండి. దాని పక్కనే ఇప్పుడు గతంలో ఇచ్చిన 48 గజాలలో ఒక ఇల్లు నిర్మాణం చేసుకుంటున్నారు. అది చాలా చిన్న ఇల్లు. ఇప్పుడు నిజంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూస్తూ ఉంటే మనం బయట అపార్ట్మెంట్లో ఫ్లాట్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇవన్నీ గుర్తుంచుకుని అవకాశం ఉన్న మేర ప్రజలందరూ కూడా పేద ప్రజల కోసమే ఈ స్కీమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్కీమ్ని గత ప్రభుత్వం మూలన పెట్టేసి ఎవరికి అలాట్మెంట్ ఇవ్వలేదు. ఈవేళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ప్రతి వారం ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా మా తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి ఈవేళ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్షులు రాంపండు గారు, అలాగే